హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ డివైన్ టారో. సో అందరు పాజిటివ్గా ఉండండి, స్ట్రాంగ్గా ఉండండి, పాజిటివ్గా థింక్ చేయండి, ఎవరు నెగిటివ్గా థింక్ చేయొద్దు. ఓకే, ఈరోజు వచ్చేసి మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము. అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది చూద్దాం. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారని ఫస్ట్ అయితే మీ ఎనర్జీస్, మీ కరెంట్ ఫీలింగ్ చూస్తాను మీ పర్సన్ మీద. సో మీ పర్సన్ ఏమి 3 times అనుకునండి, వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి. యూనివర్స్, మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్స్ గురించి కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ. సో ఇక్కడ మీరు ఈ రిలేషన్ని చాలా అంటే ఈ రిలేషన్ని మీరు వదిలిపెట్టకూడదని అయితే అనుకుంటున్నారు. ఎలా అంటే చాలా పదిలంగా ఈ రిలేషన్ని దాచుకోవాలి అని అనుకుంటున్నారు. అంటే బ్యాంకులో ఒక అమౌంట్ని అయితే అంత భద్రంగా, ఒక బంగారాన్ని బ్యాంకులో ఒక అమౌంట్ని ఎలా అయితే దాచుకుంటామో, సో అంత ఇదిగా మీరు కూడా మీ రిలేషన్ని అంత భద్రంగా దాచుకోవాలని అయితే అనుకుంటున్నారు. అంటే అంత ఈ రిలేషన్ని మీరు వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు. సో ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి, ఒక ఫ్యామిలీతో, ఈ ఫ్యామిలీ లాగా ఈ పర్సన్తో కలిసి ఉండాలి. అన్మ్యారీడ్ అయితే మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేయాలి, మీ హస్బెండ్ మీ దగ్గరికి వచ్చేసేయాలి. సో ఏ రిలేషన్ అయినా సరే మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనేది మీ కోరిక. సో ఇక్కడ మీ రిలేషన్, మీ పర్సన్ని మీరు ఇక్కడ ఎక్కువగా మీ పర్సన్ గురించి తలుచుకుంటూ ఉంటారు ఎక్కువగా. సో వాళ్ళని తలుచుకోవడము, ఎక్కువ వాళ్ళ ఊహల్లో ఉండడము, సో అలాంటివి అయితే చేస్తూ ఉంటారు. సో చూస్తున్న వాళ్ళలో ఇక్కడ మనీ మీద కొంతమందికి ఫోకస్గా కూడా ఉంది. ఇక్కడ కొంతమంది రిలేటివ్స్ కూడా కనిపిస్తున్నారు. అంటే మీరు మీ పర్సన్ రిలేటివ్స్ అయి ఉండొచ్చు, ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయి ఉండొచ్చు, ఒకే జాబ్లో వర్క్ చేసే కొలీగ్స్ కూడా అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ లేకపోవడం వల్ల ఏంటంటే మీరు ఇక్కడ చాలా ఎలోన్గా అయితే ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు వేరే వాళ్ళని కూడా అడుగుతూ ఉండొచ్చు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ కనుక చేసి ఉంటే, మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే, సో వాళ్ళని మీ పర్సన్ గురించి మీరు అడిగి ఉండొచ్చు. వాళ్ళు ఏ డిపి చేంజ్ చేశారు, వాళ్ళు వాళ్ళది ఏ నెంబర్, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, తను నా గురించి ఏమనుకుంటున్నారు, సో ఇలాంటివి వేరే వాళ్ళు అడుగుతున్నారు అనమాట కొంతమంది అయితే. సో ఇక్కడైతే చాలా ఎలోన్గా ఉన్నారండి. మీ పర్సన్ గురించే మీరు 24/7 ఎక్కువగా ఆలోచించడం, డిప్రెషన్లోకి వెళ్ళడము, రిగ్రెట్ ఫీల్ అవ్వడము, ఎడవడము. సో ఎమోషనల్గా బాగా ఈ రిలేషన్లో మీరు కనెక్ట్ అయిపోయారు మీ పర్సన్కి. సో చాలా చాలా అంటే చాలా ఎలోన్గా, చాలా డిస్టర్బ్ అయిపోయారు. సో మీరు వెనుక ఉన్న ఏది కూడా మీరు చూడటం లేదు. అంటే కొత్తవి ఏదైనా ప్రపోజల్స్ వచ్చినా, లేకపోతే కొత్త అవకాశాలు ఉన్నా, ఫ్యామిలీ ఉన్నా, సో మీ వైపు ఎవరున్నా సరే మీరు దాని వైపు అయితే చూడట్లేదు. ఏదైతే లేదో, ఏదైతే కోల్పోయారో మీ పర్సన్ గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. సో చాలా ఎలోన్గా ఉన్నారు, ఒంటరిగా ఉండి చాలా బాధ అయితే పడుతున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ మీకు చాలా స్పెషల్. సో అందుకే మీ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు. సో మీ పర్సన్తో మీ కమ్యూనికేషన్ చెయ్యాలనుంది, కమ్యూనికేట్ అవ్వాలనుంది. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ అంటే మీరు మీ పర్సన్కి ఇచ్చే ప్లేస్ని ఎవరికి ఇవ్వరు. మీ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ అయిపోయారు, వాళ్ళ మాటలకి కానీ, వాళ్ళ బిహేవియర్కి అంటే వాళ్ళ మాటలకి, వాళ్ళకి మీరు చాలా అడిక్ట్ అయిపోయారు. సో ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య పాస్ట్లో కొంచెం గొడవలు అయితే జరిగాయి. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది బాగా అయ్యింది. ఇక్కడ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, లేదా మీకు మీ పర్సన్కి అయ్యి ఉండొచ్చు. హీట్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్లో మీ పర్సన్ మిమ్మల్ని చీట్ అనేది చేశారు. అంటే చాలా స్వార్థంగా ఆలోచించి, వాళ్ళది తప్పున్నా కూడా మీదే తప్పు అన్నట్టు మాట్లాడారనమాట. అంటే వాళ్ళ మిస్టేక్ ఏది లేదు, మొత్తం మీ మిస్టేకే, మొత్తం మీ వల్లే చేశారు, అది చేశాను అన్నట్టుగా మాట్లాడారనమాట. ఈ పర్సన్ చాలా సెల్ఫిష్ పర్సన్. సో మీరు అదే అనుకున్నారు, ఈ పర్సన్ గురించి కూడా చాలా సెల్ఫిష్గా ఆలోచించి ఈ పర్సన్ ఏంటంటే తప్పంతా మీ మీద వేశారు. ఒక హీట్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ప్రాక్టికల్, మీరు ఎమోషనల్, చాలా క్లోజ్ బాండింగ్ మీ ఇద్దరిది కూడా. సో మీరైతే డివైన్ కలిపిన బంధం లాగా, దేవుడు కలిపిన బంధం లాగా మీ రిలేషన్ని మీరు ఫీల్ అవుతారు. సో ఇంకా ఈ రిలేషన్లో గ్రోత్ రావాలి, ఇంకా ఈ రిలేషన్ కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నారు. బట్ స్టిల్ ఏమైందంటే కొంత గొడవల వల్ల ఈ రిలేషన్ అనేది బ్రేక్ అయితే అయ్యింది, కొంచెం గొడవల వల్ల.
సో మీ పర్సన్ అయితే ఎండ్ చేసి వెళ్ళిపోయి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. అంటే మనం మాట్లాడుకోవద్దు, కలవద్దు అనటం కానీ. సో కొంతమందికి అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, ఎప్పుడు వస్తారు వెళ్తారు. సో ఏంటంటే ఉండే వాళ్ళు కాదు, వెళ్ళే వాళ్ళు కాదు అన్నట్టు. సో వాళ్ళు వస్తారు వెళ్తారు. సో అలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కొంతమందిది అయితే. కొంతమందికి మీ పర్సన్ పొలిటికల్గా ఒక మంచి జాబ్లో కానీ, బిజినెస్ మ్యాన్. సో ఉమెన్స్ అయినా, మెన్స్ అయినా, ఎవరైనా, ఫీమేల్ అయినా, మేల్ అయినా, సో ఎవరైనా సరే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు. సో ఇక్కడైతే చాలా ఎలోన్గా అయితే మీరు కనిపిస్తూ ఉన్నారు. చాలా ఎలోన్గా ఉన్నారు. మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే కొంతమంది చాలా ఒంటరితనం అయితే భరిస్తున్నారు మీ పర్సన్ లేకపోవడం వల్ల. సో మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఒక్కటే కాదు, మీకు ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ కొంత ఇష్యూస్ అయితే మీకు ఉన్నాయి. సో అవే కాకుండా మళ్ళీ మీ పర్సన్ది కూడా ఒక టెన్షన్ మీకు. సో ఇక్కడైతే మీ పర్సన్ మేము ఇక్కడ ఎండ్ అయితే చేశారు, బట్ మీరైతే ఎండ్ చేయలేదు. సో మీరైతే ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. మీ పర్సన్ వస్తే మీరు ఇంకా మీ పర్సన్కి ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు. సో ఎప్పుడు కూడా కొంతమంది అయితే వీళ్ళు ఎక్కువగా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లా కనిపిస్తుంది కొంతమందిది. సో మీ పర్సన్కి అన్మ్యారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటా అని కూడా చెప్పి వాళ్ళ మోసం అయితే చేసి ఉండొచ్చు. అంటే మాట ఇచ్చి మాట మీద అయితే వాళ్ళు నిలబడలేదు. సో ఇక్కడికైతే కొంతమంది కమిట్మెంట్ కూడా ఇచ్చారు మ్యారేజ్ చేసుకుంటా అని. ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో మీ బంధం నిలబడాలి అని మ్యారీడ్ అయిన వాళ్ళు అయితే అనుకుంటున్నారు. సో మ్యారీడ్ కాని వాళ్ళైతే మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అవ్వాలనుకుంటున్నారు. సో మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని కానీ, లైఫ్ లాంగ్ ఉంటానని కానీ, చూడండి మ్యారేజ్ చేసుకుంటా అని, లైఫ్ లాంగ్ ఉంటానని, సో ఇలా మాటలు అయితే చెప్పారు. బట్ అవన్నీ నిలబెట్టుకోకుండా హర్ట్ అయితే చేశారు, మిమ్మల్ని మోసం అయితే చేశారు, చీట్ అయితే చేశారు. ఒక థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ వల్ల మీ పెళ్లి బంధాన్ని కానీ, ప్రేమ బంధాన్ని కానీ వీళ్ళు ఏంటంటే ఒక థర్డ్ పర్సన్ వల్ల మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడైతే మిమ్మల్ని చీట్ అయితే చేశారండి. చాలా ఆశలు అయితే మీకు కల్పించి ఆ ఆశలు ఏవి కూడా నెరవేర్చలేకపోయారు వాళ్ళు. ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పారు, చాలా సంతోషాన్ని మీకు ఇచ్చారు. ఆ పర్సన్ అంటే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. బట్ ఆ పర్సన్ ఏంటంటే చాలా మిమ్మల్ని ఇప్పుడు బాధ పెట్టి వెళ్ళారు. సంతోషం కానీ బాధ కానీ మీకు ఆ పర్సన్ వల్లే వస్తుంది. సో ఆ పర్సన్ అంటే హ్యాపీగా ఉంటారు, లేకపోతే సాడ్గా ఉంటారు. సో ఆ పర్సన్కి మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు. చాలా అంటే చాలా ఎడిక్ట్ అయిపోయారు. చాలా ఇష్టాన్ని, చాలా క్లోజ్ బాండింగ్ని లైఫ్ లాంగ్ ఉండాలని ఆ పర్సన్ గురించి మీరైతే అనుకున్నారు. ఇక్కడైతే లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనమాట. మీరు ఇంకా ఉంటే ఆ పర్సన్తోనే ఉండాలి, లేకపోతే లేదు అనేది బాగా ఫుల్ కమిట్మెంట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీరైతే ఫుల్ ఆ పర్సన్కే మీ లైఫ్ని అయితే ఇచ్చున్నారు ఇక్కడ. సో అన్మ్యారీడ్ అయినా, మ్యారీడ్ అయినా, ఏ రిలేషన్ అయినా సరే ఇక్కడ ఆ పర్సన్ కోసం మీరు ఇక్కడ ఉంటున్నట్టుగా ఉంది. సో ఆ పర్సన్, మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ సిచ్యువేషన్ మిమ్మల్ని మాటలని మిమ్మల్ని బాధ పెట్టి చీట్ చేసి మిమ్మల్ని చాలా ఏడిపించారండి పాస్ట్లో వీళ్ళు. అంటే జరిగిపోయిన గొడవల వల్ల వీళ్ళు మిమ్మల్ని చాలా అంటే చాలా మాట్లాడడము, సో బాధ పెట్టి వెళ్ళడము చేశారు. ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ అనేది చేశారు, మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. సో ఇక్కడైతే కొంతమంది న్యూగా జాబ్ చేసే వాళ్ళు మనీ ఎర్న్ చేస్తున్నారు. కొత్తగా మీకు ఆ మనీ అనేది రాబోతుంది. సో మనీ అనేది ఎర్న్ చేయడం కానీ, సో అట్లయితే చేస్తున్నారు. ఇక్కడ మనీ గురించి కూడా కొంత జగిల్ అయితే అవుతున్నారు. ఇక్కడ మీరు ఒక డిసిషన్ తీసుకోవాలనుకున్నారండి, లైఫ్ చేంజింగ్ డిసిషన్. అది ఏంటంటే ఈ పర్సన్ నా లైఫ్లో ఇంకా ఉండాలా వద్దా అనేది ఒక డిసిషన్ అనేది మీరు తీసుకోవాలనుకున్నారు. ఈ పర్సన్తోనే ఉండాలా లేకపోతే వెళ్ళాలా అని. బట్ ఎందుకంటే ఈ పర్సన్తో చాలా క్లోజ్ బాండింగ్ ఉంది. కొంతమంది మూవ్ ఆన్ అయిపోవడానికి ఈ పర్సన్ మిమ్మల్ని పదే పదే రిజెక్ట్ చేయడం వల్ల, సో కొంతమంది ఏంటంటే ముందుకు వెళ్ళిపోయి ఏదన్నా ఒక డిసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. బట్ కొంతమందికి ఏంటంటే బాగా క్లోజ్ బాండింగ్ వల్ల ఏంటంటే మీ పర్సన్ని మీరు వదులుకోలేకపోతున్నారు. బట్ ఈ పర్సన్ చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో దానివల్ల అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ, ఎండ్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ కానీ, చీటింగ్ ఎనర్జీ కానీ, మాటలు అనడం కానీ, గొడవలు కానీ, సో ఇవన్నీ కూడా మీకు చాలా విరక్తి అనేది కలిగించినాయి అనమాట ఈ రిలేషన్లో. సో కొంతమంది అయితే మూవ్ ఆన్ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ అవ్వలేకపోతున్నారు కొంతమంది. ఇక్కడ కొంతమంది ఏంటంటే ఎండ్ చేయాలనుకున్నారు చూస్తున్న వాళ్ళలో, బట్ కొంతమందికి అవ్వట్లేదు. సో కొంతమంది ఏంటంటే బాగా క్లోజ్ అయిపోయారు కదా, సో అవ్వలేకపోతున్నారు. సో ఇక్కడైతే మీ పర్సన్ అయితే ఎండ్ చేసి మిమ్మల్ని బాధ పెట్టారండి, మిమ్మల్ని బాగా చీట్ అనేది చేశారు. ఈ పర్సన్ మోసం చేశారు, అంటే నమ్మించి బాగా మోసం చేశారు అనమాట. ఇలా ఉంటాను, నీతో ఇలా చేస్తాను, ఇలా ఉందామని మాయ మాటలు చెప్పేసి
వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఏంటంటే ఆ మాటలనే చెప్పారు, బట్ అప్పుడున్న ఫీలింగ్స్లో అలా మాటలు చెప్పారు, బట్ అవి నిలబెట్టుకోలేకపోయారు వాళ్ళు. ఆ ట్రస్ట్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. మీ పర్సన్ని మీరు నమ్మలేరు, ఎందుకంటే ఆ పర్సన్ బిహేవియర్ అలాంటిది. మీరు మీ పర్సన్ని నమ్మలేకపోతున్నారు. మీ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్ చూపించి ఉన్నారు. చాలా అంటే డెవిల్ ఎనర్జీ ఇక్కడ, చాలా అంటే చాలా టాక్సిక్ ఎనర్జీ మీ పర్సన్ మీకు చూపించారండి. బట్ ఏంటంటే మీరు వాళ్ళతో ఫిజికల్గా కూడా కనెక్ట్ అయ్యారు. ఇక్కడ చాలా మంది ఫిజికల్గా కూడా వాళ్ళతో మూవ్ అయ్యారు. బట్ ఏంటంటే మీ పర్సన్ ఈగో యాటిట్యూడ్, టాక్సిక్ బిహేవియర్, ఆర్గ్యుమెంట్, సెల్ఫిష్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, సో ఇలాంటి అన్నిటి వల్ల మిమ్మల్ని అయితే ఘోరంగా బాధ పెట్టారు. సో మీరైతే కొంతమంది రిలేషన్లో ఉండాలా లేదా అనేది ఆలోచిస్తున్నారు, కొంతమంది అయితే వదులుకోలేకపోతున్నారు. బట్ మీ పర్సన్ ఏంటంటే చాలా టాక్సిక్ బిహేవియర్ చూపించారు, మీకు చాలా టార్చర్ అనేది పెట్టారు, అంటే చాలా బాధ పెట్టారనమాట. ఇక్కడ చాలా వరస్ట్ బిహేవియర్ కనిపిస్తూ ఉంది ఇక్కడ కొంతమంది పర్సన్స్లో, యాటిట్యూడ్ కానీ టాక్సిక్ కానీ అంతా. సో ఇప్పుడు మీ పర్సన్ ఏమైనా చేంజ్ వచ్చిందో లేదో చూద్దాం. ఇక్కడ కొంతమంది అయితే మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా ట్రై చేస్తుంది ఈ పర్సన్ వల్ల, బట్ కొంతమందికి ఏంటంటే అవ్వట్లేదు, ఆ క్లోజ్ బాండింగ్ వల్ల అవ్వట్లేదు. కొంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా రిలేషన్ కోసం, ఈ పర్సన్ కోసం వస్తారు, మళ్ళీ మేము కలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పి చాలామంది, కొంతమంది అనుకుంటున్నారు, కొంతమంది అయితే అసలు విరక్తి వచ్చేస్తుంది వాళ్ళకి. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఇక్కడ ఉన్న వాళ్ళలో మీ పర్సన్స్కి చాలామందికి ఈగో యాటిట్యూడ్ కూడా బాగా ఉంటాయి, అన్ని వాళ్ళు చెప్పిందే వినాలి అని. సో అది కూడా మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ పర్సన్కి ఇంత యాటిట్యూడ్, ఇంత ఈగో అని. సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి. సో మీ పర్సన్ కూడా జరిగిపోయిన ఆర్గ్యుమెంట్ గురించి, వాళ్ళు చేసిన మోసం గురించి ఆలోచిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే నేను చేసిన మోసానికి, ద్రోహానికి అండ్ ఈ ఆర్గ్యుమెంట్స్కి తను ఏమైనా మూవ్ ఆన్ అయిపోయిందా, తనకి ఇప్పుడు నన్ను పట్టించుకోదా, నేను వస్తే పట్టించుకోదా అని కొంతమంది అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్తే తను పట్టించుకుంటుందా లేదా అనేది కొంతమంది అయితే అనుకుంటున్నారు. సో మీతో అయితే సో ఆలోచిస్తున్నారు, మీతో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆలోచిస్తున్నారు. సో యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది, బట్ వాళ్ళు చేసిన దానికి ఇక్కడ మీరు క్వీన్ లాగా అనిపిస్తున్నారు వాళ్ళకి బాగా. అంటే ఇక్కడ క్వీన్ కానీ కింగ్ కానీ, ఓకేనా, అమ్మాయిలు అయితే మీకు కింగ్ లాగా, అబ్బాయిలు అయితే క్వీన్ లాగా. సో ఇక్కడైతే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయన్నాక, సో మీ పర్సన్ ఏదైతే బిహేవ్ చేశారో దాని గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. వాళ్ళు చేసిన దానికే వాళ్ళు పదే పదే ఆలోచిస్తున్నారు. ఇంత మోసం చేశానే, వేరే అత్యాశలకి పోయి, వేరే ఆశలకి పోయి రిలేషన్ని పాడు చేసుకున్నానే అనేది ఆలోచిస్తున్నారండి. ఇక్కడ వాళ్ళని కంట్రోల్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు. సో వాళ్ళేమో మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. కొంతమంది వీళ్ళు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉంటారు మీ పర్సన్. మీ పర్సన్ మాత్రం మిమ్మల్ని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే సాక్రిఫైస్ అని చేశారు వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ, వేరే పర్సన్ కోసం కానీ, దేనికోసమైనా సొసైటీ కోసం కానీ. ఇక్కడ పర్సన్ అయితే ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే నమ్మించి ఉంటానని చెప్పి మీ లైఫ్లో ఉండకుండా పోయారు, అదే వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో బట్ ఈ పర్సన్కి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది. ఈ పర్సన్ మీకు చాలా తక్కువ టైం ఇస్తారు, మిమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు అనమాట. ఈ పర్సన్కి అవసరమైనప్పుడు రావడము, మాట్లాడడము చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు ఈ పర్సన్. అంటే అర్థం చేసుకోరు అనమాట మిమ్మల్ని, చాలా తక్కువ టైం ఇస్తుంటారు ఈ పర్సన్. సో ఈ పర్సన్కి ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకున్నారు. సో ఈ పర్సన్ కూడా కొంత రిగ్రెట్ అనేది ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళలో కొద్దిగా పశ్చాత్తాపం అనేది వస్తుందండి, కొంచెం తెలుసుకుంటున్నారు. ఈ పర్సన్కి మీరు మనీ ఇచ్చి ఉండొచ్చు, లేదా ఈ పర్సన్కి మీరు కూడా మనీ ఇచ్చి ఉండొచ్చు, లేదా ఒకరికొకరు హెల్పింగ్ అనేది చేసుకొని ఉండొచ్చు. ఈ పర్సన్ అయితే మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేదు, మీకు అన్యాయం చేశానని ఈ పర్సన్కి క్లారిటీ అయితే ఉంది. ఈ పర్సన్ ఎలాంటి వ్యక్తో ఆ పర్సన్కి కూడా తెలుసు. సో తెలుసు వాళ్ళ తప్పు. కొంతమంది ఏంటంటే వాళ్ళదే కరెక్ట్, నిజంగా వాళ్ళే కరెక్ట్ అన్నట్టుగా ఉంటారు. కొంతమందికి వాళ్ళు మిస్టేక్స్ చేశామని తెలిసినా కూడా వాళ్ళు అలాగే ఉంటారు అనమాట. వాళ్ళకి తెలుసు వాళ్ళ తప్పని, అయినా వాళ్ళు అదే చేస్తారు. సో ఇక్కడ మీ పర్సన్ బాగా వర్క్లో మునిగిపోయారు, అంటే బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనీ మైండెడ్ మీ పర్సన్, బాగా మనీ ఎక్కువగా కష్టపడి ఎక్కువగా మనీ ఎర్న్ చేయాలి అని అనుకుంటారు. సో మనీ గురించి జగిల్ అవుతున్నారు. ఇక్కడ మీరేమనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు.
ఇక్కడ మీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఒక జాబ్ గురించి కానీ సో జాబ్ కానీ లేకపోతే జాబ్ లేదా రీయూనియన్, మీతో రీయూనియన్ అవ్వాలని కొంతమంది పర్సన్స్ ఎదురు చూస్తున్నారు. కొంతమంది అయితే వాళ్ళ జాబ్ కానీ ప్రమోషన్స్ కోసం కానీ ఎదురు చూస్తూ ఉన్నారు మీ పర్సన్స్. ఇక్కడ కొంతమంది మీకు భయపడతా ఉన్నారండి, వస్తే మీరు ఏమంటారని. పాస్ట్లో వాళ్ళు అంత వరస్ట్ బిహేవ్ చేశారు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే మీరు ఏమంటారో అని ఇక్కడ భయపడతా ఉన్నారు. మీకు ఇక్కడ చాలామంది ఇక్కడ మీ పర్సన్స్ మీకు భయపడుతున్నారు. కొంతమంది వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళ పర్సన్స్కి ఎవరైతే లేడీ ఉంటారో ఫీమేల్, సో వాళ్ళకి భయపడతా ఉన్నారు. ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ లేడీ, వాళ్ళకి భయపడి మీ దగ్గరికి రావట్లేదు. కొంతమంది అయితే మీకే భయపడుతున్నారు, వస్తే మీకు ఏదైనా ఆన్సర్ చెప్పాలి, మీరు అడిగే ప్రశ్నలు ఉన్నాయి కదా, సో వాటికి సమాధానం చెప్పాలండి. బట్ మీ దగ్గరికి రావాలని అయితే ఉందండి, మీకు కలవాలని అయితే ఉంది. ఎలా మీతో ముందుకెళ్ళాలా అని ఆలోచిస్తున్నారు. బట్ మీ మధ్య ఉన్న అడ్డుగోడలు ఎలా తొలగిపోతాయా, ఎలా మార్చుకోవాలా అని ఆలోచిస్తున్నారండి. సో మీ పర్సన్కి కూడా ఏంటంటే మీ కేరింగ్, మీ ప్రేమ అర్థమవుతుంది. వాళ్ళకి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు, హెల్పింగ్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఏది కావాలన్నా చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే నిద్రపోయే ముందు మీరు గుర్తు రావడము, కళలు రావడము, సో ఎక్కువగా ఏదైనా వర్క్ చేస్తున్నా సరే మీరు గుర్తు రావడము, సో ఇట్లయితే జరుగుతుంది. ఇక్కడ మీ ప్రేమ, మీ కేరింగ్ వాళ్ళకి గుర్తు వస్తుంది. సో అందుకే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి, మీ కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఎందుకంటే ఎంతమంది ఉన్నా వాళ్ళు మీకు బాగా కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు వాళ్ళు. సో ఎంతమంది ఉన్నా కూడా ఆ ఫీలింగ్ అనేది వాళ్ళకి రావట్లేదు. అంటే ఆ లస్ట్ఫుల్ ఫీలింగ్స్ వాళ్ళకి ఉండుండొచ్చు మీ పర్సన్కి. బట్ ఏంటంటే ఇక్కడ అంటే వేరే వాటి వల్ల కానీ, మనీ వల్ల కానీ, లస్ట్ వల్ల కానీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, బట్ ఒక క్లోజ్ బాండింగ్, సోల్మేట్ కనెక్షన్, ప్రేమ అనేది మీ దగ్గరే ఉంది. సో ఆ ఫీలింగ్ అనేది రాదు కదా, వేరే వాటిని ఆశించి వెళ్ళినా సరే ఆ ఫీలింగ్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ అనేది మీ దగ్గర ఉంది. సో అందుకే మిమ్మల్ని మళ్ళీ మిస్ అవుతున్నారు. సో మీ దగ్గరికి రావాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారండి. ఎవరు ఏ థర్డ్ పర్సన్ ఎవరు అడ్డం పెట్టినా సరే, మీరే వద్దన్నా సరే, ఈ పర్సన్ ఏంటంటే మీ దగ్గరకు అయితే వస్తారు, యాక్షన్ అనేది తీసుకుంటారు కన్ఫామ్గా. సో కొన్ని మంత్స్ కానీ, వీక్స్ కానీ, డేస్ కానీ పట్టొచ్చు ఈ పర్సన్ అయితే రావడానికి. అయితే ఖచ్చితంగా 2 months మేలోపు చాలా మందికి రీయూనియన్ అయితే అవుతుంది. ఓకేనా. పోయినసారి కూడా నేను జనవరి, డిసెంబర్ అని చెప్పాను. కొంతమందికి చాలా మందికి రీయూనియన్ అయింది, కొంతమంది నాకు చెప్పారు కూడా. సో అందుకే కామెంట్లో కూడా పెట్టారు. సో ఇప్పుడు కూడా మేలోపు కొంతమందికి రీయూనియన్ అయితే అవుతుంది. ఫిబ్రవరి ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి మార్చి, ఏప్రిల్ లోపు, మేలోపు చాలా మందికి రీయూనియన్ అయితే ఉందండి. మీ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటున్నారు, వస్తారు కూడా. సో ఏంటంటే కొంతమంది ఎనర్జీ స్లోగా ఉంటుంది, అంతగా యాక్షన్ తీసుకోలేరు అనమాట. ఫాస్ట్గా మబ్బు అంటే యాక్షన్ తీసుకోవాలంటే సభ అంటే 6 నెలలు అంటాం కదా, ఆ రకంగా స్లో ఎనర్జీ ఎప్పుడుకో ఆలోచిస్తూ ఉంటారు. ఒక అడుగు వేస్తే, ఒక స్టెప్ వేస్తే 10 స్టెప్పులు మళ్ళీ వెనక్కి వేస్తారు. సో అట్లా కొంచెం లేట్ అవుతూ ఉంటుంది కొంతమంది ఎనర్జీ. బట్ ఏంటంటే మీ పర్సన్ ఎనర్జీ కనుక ఫాస్ట్గా ఉంటే కనుక ఫాస్ట్గానే వస్తారు. కొన్ని డేస్లో, వీక్స్లో, మంత్స్లో మళ్ళీ మీకు రీయూనియన్ ఉంటుంది. ఓకేనా. క్లెయిమ్ చేసుకోండి, కామెంట్లో 333 అని క్లెయిమ్ పెట్టండి అని క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్ రీడింగ్ ఫ్రీ కాదండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.